आपके बैकग्राउंड के बारे में बताइए थोड़ा सा, कैसे आपकी आपके हस्बैंड की जर्नी शुरू हुई, आपकी फैमिली बैकग्राउंड है? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ హస్బెండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తుంటే గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శాంతి శేఖర్, నల్గొండ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు, మా సొంత ఊరు వచ్చేసి నల్గొండ పక్కన చెల్లవారం అనమాట. మా అమ్మ నాన్న మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన. మేము నలుగురం అండి, ఒక అన్నయ్య, అక్క, చెల్లె, నేను అనమాట. నేను చదువుకుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నా. తర్వాతకి గవర్నమెంట్ స్కూల్లోనే, ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అమ్మ వాళ్ళు చేసే పని ఏంటంటే మాకు ఒక గుంట కూడా ప్లేస్ అనేది, భూమి అనేది లేదనమాట. అమ్మ వాళ్ళు మేము యాదవ్స్ అంటే గొల్లవాళ్ళం అనమాట. అయితే మాకు గొర్రెలు అనేది ఉండేది. అమ్మ వాళ్ళు గొర్రెలు వాసుకుంటూ వచ్చిన సంవత్సరానికి ఇట్లా గొర్రెలు అమ్ముకుంటూ ఒక్కొక్కరు పెళ్లి చేసుకుంటూ వచ్చింది. కానీ అమ్మ వాళ్ళకైతే ఒక్క అప్పు కూడా లేదనమాట. కష్టపడి మాకు పెళ్లి చేసుకుంటూ వచ్చారు. అలాగే నాకు పెళ్ళి అయిపోయింది. మా సార్ నలుగురు అన్నదమ్ములు, మేము పెద్దవాళ్ళం అనమాట. మా సార్ వచ్చేసి పెద్దవాళ్ళు. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలే. పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది, 15 years ఉంటుంది. చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది, 13 years ఉంటుంది. మా సారు మేము పెద్దవాళ్ళం అనమాట. అందరు పెళ్ళిళ్ళు అయితే మీకు దగ్గరికి వెస్టీజ్ బిజినెస్ అనేది ఎప్పుడు వచ్చింది? 3 years అవుతుంది. 2-3 years అవుతుంది. आपने शुरुआत की या आपके हस्बैंड ने शुरुआत की थी बिजनेस? మీరు స్టార్ట్ చేసిరా, మీ సార్ స్టార్ట్ చేసిరా? నేనే స్టార్ట్ చేసిస్తాను. आपने शुरुआत की थी? నేనే స్టార్ట్ ओके, तो आपको समझ में आया, तब हस्बैंड को समझ में नहीं आया था बिजनेस? మీకు అర్థమైనప్పుడు మీ సార్కి అర్థం కాలేదా? మా సార్కి అర్థం కాలేదు. तो आपके हस्बैंड ने कभी कुछ किया सपोर्ट आपको इस बिजनेस में? మీ సారు బిజినెస్లో ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు? నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యి 37,000 చెక్ వచ్చిందాక మా సారు ఏం రాలేదు, బిజినెస్లోకి ఏం రాలేదు. जब तक उन्होंने गोल्ड डायरेक्टर 37 इनकम तक पहुँचे, उनका सपोर्ट नहीं था. 37,000 रुपीज़ की इनकम था, उनका सपोर्ट नहीं था. आपने कैसे बिजनेस बिल्ड किया? మీరు ఎట్లా బిజినెస్ బిల్డ్ చేసి गांव में जाके प्लान दिखाया या शहर में जाते थे? आपके गांव में टीएलसीटी भी नहीं होती होगी, तो कैसे प्रोडक्ट्स लेकर आते थे? कैसे बिजनेस बिल्ड किया? మీరు ఎట్లా ప్లాన్ చెప్తుండే, ఊర్లలో పోయి ప్లాన్ చెప్తుండే, నా సిటీలో పోయి ప్లాన్ చెప్తుండే, మీరున్న ఊర్లో షాప్ కూడా లేకపోతుండే కావచ్చు, ఎట్లా బిజినెస్ని బిల్డ్ చేసి ఏం చేసింది? మేము వచ్చేసి నల్గొండలో ఉంటాం సార్, సిటీలో ఉంటాం మేము. నేను టైలర్ అనమాట, మిషన్ కుట్టుకుంటూ ఉండేటాను నేను టైలర్ని. అయితే నాకు హెడేక్ అనేది బాగుంది సార్, నాకు హెడేక్ ఉంది. అంటే ఈ బిజినెస్ నాకు ఇంతకుముందే 3-4 years ముందు వచ్చింది, కానీ నేను నమ్మలేదు. ఎన్నో బిజినెస్లు వచ్చినాయి కదా, ఇది కూడా అట్లనే ఉంటుంది కదా అని నేను నమ్మలేదు. నేను ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట హెడేక్కి. నాకు పూర్తిగా రిజల్ట్ అనేది వచ్చింది. 1 monthలో నాకు హెడేక్ అనేది పూర్తిగా తక్కువైంది. తర్వాత నేను నమ్మిన బిజినెస్. चलिए, ये टेलरिंग का काम कर रही थी, ये कुछ नहीं थी, प्रोडक्ट्स कैसे नहीं कराते थे? ये करा रहे थे शहर में। अच्छा, शहर में रहते थे. तो आपने कैसे किसी के पास जाके प्लान दिखाना शुरू किया? फोन कैसे किया? लिस्ट कैसे बनाई? किसके पास गया? మీరు ఎవరి దగ్గర పోయి ఎవరి పేరు రాసారు లిస్ట్లో, ఎట్లా మాట్లాడారు, ఏం చేసారు? నాకు రిజల్ట్ వచ్చింది, ప్రోడక్ట్ వాడినా నాకు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చినాక మాత్రం నేను ఊరుకోవాలి లీడర్స్. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఎన్ని హాస్పిటల్లో దిగినా నాకు రిజల్ట్ రాలేదు. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి నమ్మకం కలిగింది అనమాట. ఫస్ట్ నుంచి మా సార్ తిట్టిండు, ఏం పర్లేదు నీకు, ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినుకుంటూ కూర్చుంటామంటే నేను మా సార్తో గొడవ పడ్డా. ఇందులో మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు కదా, మనం కిరాణా షాప్లో ఎట్లయితే తెచ్చుకుంటున్నామో అదేవిధంగా తెచ్చుకుందాం, నచ్చితే వాడదాం, లేకుంటే వదిలేద్దాం అని చెప్పిన. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మా సార్ నమ్మిండు. మంత్లీ నాకు ప్రోడక్ట్ కోసం అమౌంట్ ఇవ్వడం మొదలుపెట్టిండు. అట్లా నేను వాడుకుంటూ ఫస్ట్ మా ఫ్రెండ్కే చెప్పిన సార్. నేను ఫస్ట్ మా ఫ్రెండ్ మంగా మేడం డైమండ్ డైరెక్టర్ ఇక్కడే ఉంది సార్. అట్లా నేను అప్లైన్స్ అడ్మిషన్తో చేసుకుంటూ వెళ్ళిపోయాను సార్. నాకు డేట్ అప్లైన్ వచ్చేసి పోషమైన సంధ్యా మేడం, సైజులు సారు మేడం ఎట్లా చెప్తే అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. నాకు బ్రాంజ్ అంటే ఏమో తెలియదు, సిల్వర్ అంటే ఏదో తెలియదు. మేడం కాల్ చేసి మీరు సిల్వర్ అయ్యారు అని చెప్పేదాకా కూడా నాకు సిల్వర్ అంటే ఏదో తెలియదు. చాలా మంది చెప్పిన, సిటీలో నల్గొండలో గడప ఇల్లు చెప్పిన, కానీ అప్పుడు ఏంటంటే వెస్టేజ్ అంటే చాలా ఎవరికి తెలియదు నల్గొండ. అప్పుడు ఫస్ట్ మేమే చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. చాలా మంది డోర్ కూడా పెట్టుకున్నారు, మీకేం పర్లేదు సబ్బు పట్టుకొని తిరుగుతున్నారు అంటే నేను మా ఫ్రెండ్ ఏడ్చుకుంటూ కూడా వచ్చినాం. ఏంటి మనకు అవసరమా ఈ బిజినెస్, వీళ్ళు ఇంతమంది ఇన్ని అంటున్నారు అనుకున్నాం. కానీ తర్వాత ఇద్దరు నమ్ముకున్నాం, పర్వాలేదులే వాళ్ళకి ఏం తెలియదు కదా, మనకు తెలుసు బిజినెస్ ప్లాన్ విన్నది మనం, ప్రొడక్ట్ చూసింది మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏదో ఒక రోజు
पीछे रह जाते हैं। जिनको ये नहीं पता होता वो स्टेज पर आ जाते हैं। दिमाग लगाने का बिजनेस नहीं है। मुझे बताइए 3 महीने पहले जो घटना घटी वो कैसे हुआ? 3 నెలల క్రితం ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అది ఎట్లా జరిగింది? లీడర్స్ చెప్పాలంటే నాకు మాటలు రావట్లేవండి. ఆ రోజు సెప్టెంబర్ అనమాట, సెప్టెంబర్ 25 దేవరకొండలో మీటింగ్, CEO మీటింగ్ ఉంది. మన గ్రేట్ లీడరు ఆంజనేయ సార్ వస్తారు అనమాట అక్కడికి. ఆ సార్ వస్తుంది కదా, ఆ రోజు మీ మీటింగ్కి వెళ్దామని రెడీ అయినాం. అంతకుముందు కొంచెం నాకు ఎక్కువ అంటే చికెన్ గుండె టైప్లో వచ్చిందనమాట. నేను రాలేకపోతున్నట్టే మా సార్ అండి, నీకు హెల్త్ బాగాలేదు కదా, నేను వెళ్తలేను సార్. ఆ రోజు CEO మీటింగ్కు దేవరకొండకి వెళ్ళింది సార్. దేవరకొండ మీటింగ్కి వెళ్ళి మంచిగా వెళ్ళటం యాక్టివ్ ఉండు. సార్కి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సార్ జ్వరం వచ్చి పడుకోగా కానీ హెడేక్ కానీ ఎంతవరకు నేను ఎప్పుడు నా మ్యారేజ్ 16 years అవుతుంది కానీ మా సార్ ఎప్పుడు జ్వరంతో కానీ పడుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. ఆ రోజు మంచిగా యాక్టివ్గా మా కారు తీసుకున్నాం సార్. బిజినెస్ నుంచి టాటా ఆటోస్ 12 లక్షల కారు తీసుకోవడం జరిగింది. మా కారులోనే ఓన్ డ్రైవింగ్తో సార్ CEO చూసుకొని ఈవినింగ్ ఇంటికి 8కి వచ్చిండు. వస్తూనే బాగా ఫీవర్తో వచ్చిండు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యిండు. టీ పెట్టాలంటే వద్దు, నేను టీ తాగినా, నాకు బాగా హెడేక్ ఉంది, బాగా ఒళ్ళు పట్టుకొని చూస్తే బాగా ఫీవర్ ఉంది, చాలా జ్వరం ఉందని నేను ఇంగ్లీష్ టాబ్లెట్ జ్వరం పారాసెటమాల్ వేసిన. సార్ పడుకున్న తర్వాతకి మధ్యన 10కి అట్లా చూసినా కానీ జ్వరం ఏం తగ్గలేదు. హెడేక్ తగ్గలేదు. మళ్ళీ 2 గంటల వరకు కూడా జ్వరం అనేది జారలేదు. నాకు భయమైంది అనమాట, ఇదేం జ్వరము, టాబ్లెట్ వేస్తే జ్వరం తక్కువైంది కదా, ఇంతసేపు అయినా జ్వరం తక్కువ కాలేదని మళ్ళీ 2 గంటల ప్లస్ టాబ్లెట్ వేసిన, అయినా జ్వరం ఏం తగ్గలేదు. 16 साल के इनके शादी మార్నింగ్ అయింది, అయినా జ్వరం తగ్గలేదు, హెడేక్ తగ్గలేదు. ఇక లాభం లేదని మేము హాస్పిటల్కి వెళ్ళినాం లీడర్స్. హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ వాళ్ళు చూసి టెస్ట్ చేయించారు. ఏమని చెప్పినట్టు ఇది హెడేక్తో వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అని చెప్పిను. అప్పుడు ప్లేట్లెస్ చెక్ చేస్తే 200 అప్పుడు 2,20,000 దాకా ప్లేట్లెస్ ఉన్నాయి. డాక్టర్స్ ఏమన్నారంటే ఇది హెడేక్తో వచ్చింది బాగానే 2-3 days మేము అడ్మిట్ అయినా సార్. హెడేక్ మాత్రం 4 days ఉంది. 4 days ఉంది. మేముండి ఏంటి సార్ ఇంకా తక్కువైతలేదు అంటే సార్ ఉండి ఇది హెడేక్తో వచ్చిందమ్మా, ఇట్లనే ఉంటుంది అన్నాక 4 daysలో హెడేక్ తగ్గింది, ఫీవర్ తగ్గింది. తర్వాత ఏమైందంటే ప్లేట్లెస్ మొత్తం తగ్గుకుంటూ 1400కు 14,000కి వచ్చినాయి ప్లేట్లెస్. సార్ ఏమన్నారంటే ప్లేట్లెస్ తగ్గినాయి, సార్ది O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ చూసుకోండి, ప్లేట్లెస్ ఎక్కిద్దామని చెప్పి మమ్మల్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసిరు. షిఫ్ట్ అయినాక అందులోకి వెళ్ళిపోయినాం. టెస్ట్లు అన్నీ చేసిరు. నైట్ 12కి 1కి ప్లేట్లెస్ ఎక్కించిరు. మార్నింగ్ అయితేనే ఉంది, టెస్ట్లు అన్నీ వచ్చినాయి. ఏం చెప్పారంటే 100,000 వచ్చే ప్రాబ్లం డెంగ్యూ వచ్చింది, 100 ఒక్కరికి వస్తుంది, 1000 ఒక్కరికి వచ్చే ప్రాబ్లం వచ్చిందని చెప్పారు సార్. మీ ఇంత ప్రాబ్లం అవుతుందని మాకు డాక్టర్ చెప్పలేదు. అందులోకి పోయినాక ఇదంతా జరిగింది. మార్నింగ్ నుంచి మరి మేము సిటీకి వెళ్ళిపోతాం, హైదరాబాద్కి వెళ్తామంటే ఛాన్స్ లేదు. 50-50 తనకి ఈ 100 వచ్చే ప్రాబ్లం వల్ల బాడీ పార్ట్స్ మీద పడ్డది. కిడ్నీ లివర్ సపోర్ట్ చేయకుండా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం 100 ఒక్కరికి వస్తుందంట. అట్లా రావడం వల్ల మా సార్ బాడీ పార్ట్స్ అట్లా అయిపోయింది. సార్ శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది ఉంది. మీరు అసలు కనీసం గేట్ కూడా దాటలేరు. హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సార్కు డయాలసిస్ చేద్దాం, ఏం కాదు, వయసులో ఉన్నవాడు కాబట్టి తొందరగా రికవర్ అవుతుందని చెప్పి మమ్మల్ని అట్లనే ఉంచారనమాట. చూస్తుండగానే డయాలసిస్ అయిపోయింది, ఏం రిజల్ట్ అనేది లేదు. మనకి డయాలసిస్ చేసేటప్పుడు సార్కి మత్తు ఇంజెక్షన్ వేసిస్తారు కదా, ఆ మత్తులో నుంచే చనిపోయింది సార్. क्योंकि ये गांव में थे तो शहर आने का उनको टाइम नहीं था और डॉक्टर्स ने बोला कि हम जहाँ पे नलगोंडा डिस्ट्रिक्ट में है, हम सारे शहर में जो भी ट्रीटमेंट हो सकता है हम यहाँ दे रहे हैं, आप इनको बाहर लेके जाएंगे तो भी कुछ होने वाला नहीं है. तो वहीं इनको ट्रीटमेंट चल रहा था और डायलिसिस हुआ और वो बेहोशी में ही उनके प्राण चले. ये 3 महीने पहले की बात है. 3 నెలల క్రితం ఇది జరిగింది. 3 నెలల క్రితం 5 months అవుతుంది సార్. ఈ నెలతో 5 నెలలు. जिस व्यक्ति को आज तक बुखार ना आया हो उस व्यक्ति को एक दिन बुखार आता है और इस प्रकार का डेंगू होता है जो हजारों में एक व्यक्ति को होता है, वो हो गया. और उसके बाद ये तो कोई कल्पना ही नहीं कर सकता था कि वो दुनिया से चले जाएंगे. पता नहीं
कौन सी सद्बुद्धि मिली कि उन्होंने वेस्टीज बिजनेस को ज्वाइन कर लिया, एक अच्छा लेवल आ गया। मैं पूछना चाहूँगा आपसे, वो तो हमारे बीच में नहीं है, पर क्या अगले महीने की 10 तारीख को आपको वेस्टीज से इनकम आई? అట్లా జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్ వెస్టీజ్ నుంచి మీకు పైసలు వచ్చినాయా? వచ్చినాయి లీడర్స్. బయట సార్ మేము మా సార్ వచ్చేసి ఆటోమొబైల్ షాప్ అనమాట. సార్ చనిపోయినాక అక్కడి నుంచి ₹1 కూడా ఏం రాలేదు. నేను 3 months నుంచి బయటకు వెళ్ళకపోయినా ఇన్కమ్ అనేది జనరేట్ అయింది సార్. ఇన్కమ్ వచ్చింది నాకు. तो उनके हस्बैंड का ऑटोमोबाइल का शॉप था, वहाँ से तो पैसा नहीं आया, लेकिन 3 महीने में घर से बाहर नहीं है, वेस्टीज से पैसा आते थे। हम स्टेज से चिल्लाते चिल्लाते थकते नहीं है कि ये बिजनेस सिक्योर्ड इनकम देता है, पर हमारे दिमाग में क्या जाता है, मैं तो बहुत स्वस्थ हूँ, मुझे तो कभी कुछ नहीं होगा, मुझे ज़रूरत नहीं है इस बिजनेस की। उनको भी कभी बुखार नहीं आया था, वो भी ये सोच सकते थे, खुदा ना खास्ता किसी से कुछ मत कहना, पर सिर्फ एक बार मन में सोचना कि अगर हमारे साथ ऐसा हो गया अगले 3 महीने के अंदर, तो क्या हमारे पीछे से हमारी पत्नी और हमारे बच्चे किसी भी मंच पे इस तरीके से सम्मान पूर्वक बुलाए जाएंगे, और वो क्या अपने मुंह से ये बोल पाएंगे कि ये तो चले गए, पर पीछे से आज भी हमारे पास एक सिक्योर्ड इनकम आती है हर महीने की 10 तारीख को। సో చాలామంది ఉందా हाईएस्ट इनकम क्या आया आपको वेस्टीज से? 1,18,000. मुझे पुरुषोत्तम दासू जी अभी यहाँ पर आए और मुझे बताया कि आपके हस्बैंड 2 दिन पहले वेस्टीज के गोवा ट्रिप में थे, और स्विमिंग पूल का वीडियो है जो अभी आपके सामने प्ले किया जाएगा, क्योंकि भरोसा तो अभी भी नहीं हो रहा ना कि हमारे साथ ऐसा हो सकता है। 2 दिन पहले कोई व्यक्ति गोवा में मजे कर रहा हो स्विमिंग पूल के अंदर, कभी बुखार ना आया हो, जो सोच नहीं सकता हो। दोस्त, build this business before you need it. जरूरत जिस दिन पड़ेगी उस दिन बिल्ड नहीं कर पाएंगे, इसलिए अभी बिल्ड करना शुरू कर दीजिए। क्या पता कब जरूरत आ जाए, कम से कम आपके पीछे से आप तो नहीं रहेंगे, हम तो नहीं रहेंगे, पर पीछे से हमारी फैमिली को कभी पैसों की कमी नहीं होगी। ऑटोमोबाइल का बिजनेस था उनका, पर उससे कोई पैसा नहीं आया, पैसा आया तो वेस्टीज से पैसा आया। हर साल हम ऐसे उदाहरण स्टेज पर लाकर आपको दिखाते हैं, हर साल, पर कुछ लोगों को समझ में आता है, कुछ लोगों को समझ में नहीं आता है। कल रात को जिनका वाई क्लियर नहीं हुआ, क्या उनका वाई अब क्लियर हुआ? कंसोल वीडियो रेडी है। సో ఇంత ముందుకు పురుషోత్తం దాస్ సారు